హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్ట్గా మిల్ మేకర్ వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకుందో చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వాటి కోసం ఆలుగడ్డ ముక్కలు, టమాటాలు, క్యారెట్లు, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకున్నాను. నేను 1 కప్పు వరకు అయితే మిల్ మేకర్ అయితే తీసుకున్నాను. అవి కొంచెం వేడి నీళ్ళలో వేయాలి కాబట్టి వేడి నీళ్ళను అయితే పెట్టుకున్నాను. మిల్ మేకర్స్ని వేడి నీళ్ళలో ఎందుకు వేయాలో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. నీళ్ళు అయితే వేడైపోయినాయి. అందులో అయితే నేను మిల్ మేకర్స్ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం అయితే వేడి నీళ్ళలోనే ఉంచాలి. వాటిని ఒకసారి అయితే ఇట్లా కలపాలి మొత్తము వేడి నీళ్ళల్లో. పలావ్ చాలా ఈజీగా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మన కిడ్స్ లంచ్ బాక్స్లోకైనా చేసుకోవచ్చు. ఇంకా మనం డిన్నర్లోకి కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి చల్ల నీళ్ళలో వేసుకున్నవైతే సపరేట్ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే అవి ఉబ్బుతాయి కాబట్టి తొందరగా తీసేసి పక్కన పెట్టుకోవాలి. చల్ల నీళ్ళలో నుండి అవైతే నేనైతే అన్నీ సపరేట్ చేసుకున్నాను ఒక ప్లేట్లోకి. చూడండి ఇట్లా. తర్వాత నేనైతే ఈ పలావ్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు 1 టేబుల్ స్పూన్ అంతవరకు అయితే నెయ్యిని వేసుకున్నాను. తర్వాత ఇంక అందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను 3 స్పూన్ల వరకు అయితే. దీంట్లోకి ఆయిల్ కూడా ఎక్కువ ఏం అవసరం ఉండదు, ఎందుకంటే మనం నెయ్యిని కూడా వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకా దానిలోకే స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీలో వేసుకునేటివన్నీ వేసుకోవాలి. ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఇందులోకే ఆకును కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. నూనెలో మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు. ఇంక అందులోకే పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇంక ఇక్కడనే మీరు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నాదైతే క్లిప్ మిస్ అయింది కాబట్టి మీరు కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత ఇంక అందులోకి ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ తర్వాత వేసుకున్నాను. ఒకసారి అయితే ఇట్లా అన్నీ కలుపుకోవాలి బాగా నూనెలో కొంచెం వేగేంత వరకు అయితే. ఇలా వేయించుకోవడం వల్ల వెజిటేబుల్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి బాగా నూనెలో వేయించుకోవాలి. ఇవన్నీ 2 నిమిషాలు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుంటున్నాను. టమాటా 1 లేదా 2 అయినా వేసుకోవచ్చు. చూడండి, తర్వాత అన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా నూనెలో కొద్దిసేపు మంచిగా మగ్గనిచ్చుకోవాలి ఆయిల్ పట్టేంత వరకు అయితే. అప్పుడే మనకు పలావ్ అనేది మంచిగా కుదురుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయేంత వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా తక్కువైతే మనం మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇంక అందులోకే పసుపును కూడా వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. మొత్తం వెజిటేబుల్స్కి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. ఇట్లయితే మంచిగా కలుపుకోవాలి. ఇంకా దానిలోకే కారం కూడా వేసుకోవాలి సరిపోయేంత వరకు. నేనైతే 3 స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మీరు. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని తర్వాత చూడండి అవైతే మంచిగా ఆయిల్ అయితే బాగా మగ్గిపోయినవి. ఇంకా దాంట్లోకి మిల్ మేకర్లను కూడా వేసుకోవాలి. అవి ఎక్కువ మెత్తగా కాకుండా చూసుకోవాలి. మిల్ మేకర్స్ వేసిన తర్వాత కూడా వాటిని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే బాగా మగ్గిపోయినాయి కాబట్టి. ఆయిల్ అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఇంక అందులోకి గరం మసాలాను, ధనియాల పొడిని కూడా వేసుకున్నాను నేను. అలా మసాలాలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. పలావ్ అనేది మంచి బిర్యానీ టేస్ట్లో వస్తుంది మనకి. దీంట్లోకి మనం ఎక్కువ మసాలాలు వేసుకునే అవసరం కూడా లేదు, మన దగ్గర ఉన్న వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంక అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి లాస్ట్లో. మనం రైస్ వేసుకోవడానికి ప్రిపేర్ చేసే ముందు నేనైతే బియ్యంని ఒక 1/2 అవర్ వరకు అయితే నానబెట్టుకున్నాను, ఎందుకంటే మనం నీళ్ళను కొలతలతో పోస్తే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళని అయితే పోసుకున్నాను. ఎందుకంటే సరైన కొలతలతో చేసుకుంటేనే మనకు పలావ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే కొలతలతోనే నీళ్ళని అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మెల్లమెల్లగా అయితే వేసుకోవాలి. నేనైతే నానబెట్టి వేసుకుంటున్నాను, మీరు ఇంకా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. బియ్యం నానబెట్టుకొని వేసుకోవడం వల్ల ప్రెషర్ కుక్కర్లో అన్నం కూడా చాలా పర్ఫెక్ట్గా అవుతుంది, చాలా టేస్ట్ కూడా అవుతుంది. నీళ్ళు కొలతలు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా మొత్తం బియ్యంను కూడా అయితే అందులో వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వేసుకున్న తర్వాత
రైస్ అనేది విరిగిపోకుండా ఎక్కువగా కలపకండి, మెల్లమెల్లగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఇంకా మసాలాలు అవన్నీ కూడా బియ్యానికి పట్టాలి. తర్వాత ఇంకా ప్రెషర్ కుక్కర్కి మూత అయితే పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనకు చాలా తొందరగా పలావ్ అనేది రెడీ అయిపోతుంది. అది 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పలావ్ రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం. మనకైతే ఒక విజిల్ అయితే వచ్చేసింది. చూడండి, ఏమి కూడా కొంచెం కూడా పొంగట్లేదు పైకి. ఎందుకంటే నేను కరెక్ట్ కొలతలతో వేసుకున్నాను కాబట్టి నీళ్ళు చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. రెండు విజిల్స్ అయితే వచ్చాయి. ఇంకా మనకు పలావ్ అనేది రెడీ అయిపోయింది. కుక్కర్ అనేది మొత్తము చల్లబడిన తర్వాత అయితే మనము మూతనైతే తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లోది ఎయిర్ మొత్తం అయితే బయటకైతే పోనివ్వాలి. ఇప్పుడు మనం మూతనైతే ఓపెన్ చేద్దాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా తయారైందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. వాసన చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది. చాలా బాగుంది. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ రెసిపీని మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.